నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. పచ్చని పొలాలు, ఆ పొలాల మధ్యలో పరిచి ఉన్నటువంటి మిర్చి, ఆ మధ్యలో నుంచి రైలు, ఆ విజువల్ చూస్తుంటే కళ్ళకి ఇంపుగా ఉందనమాట. ఆ విజువల్ చూసినటువంటిది అది ఆంధ్రప్రదేశ్ అని గుర్తించినటువంటి మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్ర మన లోకేష్‌కి ఒక సూచన చేస్తే వెంటనే లోకేష్ దానికి స్పందించినటువంటి అంశం. హోలీ పండుగ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర గుంటూరు మిర్చి వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మిర్చిని బహిరంగ ప్రదేశాల్లో ఎండబెట్టినప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా చూస్తే ఆ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని మీద నారా లోకేష్‌ని ట్యాగ్ చేస్తూ దీన్ని ఏపీ ప్రభుత్వం పర్యాటక ఆకర్షణగా మార్చగలదా అని అడిగారు. హోళీ రోజు చూడడానికి ఇది సరైన వీడియో. గుంటూరు జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మిర్చి ఆరబెట్టిన దృశ్యాలు నేల మీద నుంచి చూస్తే అందంగా కనిపించకపోవచ్చు, కానీ పైనుంచి చూస్తే అద్భుతంగా ఉంటాయి. నేను ఇంకా ప్రాంతానికి వెళ్ళలేదు, దీనికోసం బెలూన్ రైడ్స్, ఫెస్టివల్స్ నిర్వహించడం వంటివి చేయొచ్చు అంటూ ఆనంద్ మహేంద్ర స్పష్టం చేశారు. ఇట్లాంటి ప్రదేశాలకు పర్యాటకులు దూరంగా ఉండాలి రైతులు అనుకుంటారు, కానీ ఇలాంటి ఆలోచన వల్ల రైతులు, స్థానికులు అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. ఆనంద్ మహేంద్ర పోస్ట్ మీద స్పందించిన లోకేష్ ఆయన సూచనకు ధన్యవాదాలు చెప్పారు. దీన్ని పర్యాటక స్థలంగా మార్చే అంశాన్ని పరిశీలించాలని పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ కోరుతాను. మీరు ఆకాశం నుండి చూసిన దృశ్యం వేల మంది రైతుల కష్టానికి ఫలితం. భవిష్యత్తులో ఏపీకి సంబంధించిన డ్రోన్ వీడియోలో మహేంద్ర ఆటో ఫ్యాక్టరీ, రక్షణ రంగ సంస్థలు, ఏరోస్పేస్ పార్కులను చూడగలిగితే అద్భుతంగా ఉంటుంది. పరిశ్రమల స్థాపనకు ఏపీలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు చూపించడానికి మిమ్మల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామంటూ లోకేష్ పిలిచారనమాట.